ఇంకోటి పిఠాపురం విషయానికి వస్తే సినీ ఇండస్ట్రీ మొత్తం ఆల్మోస్ట్ పిఠాపురంలోనే కాపు కాసుకొని ఉంది. అంటే ప్రతి ఒక్కరు ప్రచారాలు చేయడం, మెగా ఫ్యామిలీ కానివ్వండి, జబర్దస్త్ టీం కానివ్వండి, ఇంకొంతమంది యాంకర్స్ కానివ్వండి, కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి వాళ్ళ మీద. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ పిఠాపురం ప్రజలు లోకల్కి సపోర్ట్ చేస్తున్నారా, నాన్ లోకల్కి సపోర్ట్ చేస్తున్నారా? అండ్ పవన్ కళ్యాణ్ ఏంటిదంటే ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు, మామూలు మెజార్టీ కాదు భారీ మెజార్టీతో నన్ను గెలిపించుకోవాలి ఈసారి అని చెప్పేసి. దీని గురించి ఏమంటారు? అంటే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారు పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు నేను చెప్పింది వినండి. ఒకటి, పవన్ కళ్యాణ్ గురించి నేను ఒక విషయం చెప్తాను మీ ఛానల్ ద్వారా. ఆయన పార్టీ పెట్టి మొన్నటి వరకు ఏమైంది, సీఎం 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 అన్నారు. సీఎం అంటే ఎన్ని స్థానాలకు పోటీ చేయాలి? 175కు 175 గ్రౌండ్ లెవెల్లో అభ్యర్థులు ఉండాలి, పోటీ చేయాలి, 88 గెలవాలి, అప్పుడు సీఎం ఇవ్వడనే నీకు ఉంటుంది. ఈరోజు నువ్వు ఉమ్మడి కుటుంబంలో పోయి అభ్యర్థన చేసి అడుక్కుంటున్న, దయచేసి నాకు ఎమ్మెల్యేగా గెలిపించండి, ఒక ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి. సీఎం అన్న పదవి ఎక్కడ పోయింది? ఎమ్మెల్యే నన్ను గెలిపించుకోండి అని అడుకో పదవి ఎక్కడికి పోయింది? ఎందుకు నువ్వు అసెంబ్లీ కన్నా పంపించండి అని అడుక్కునే స్థాయికి నువ్వు ఎందుకు పోయినావు? అయినా నువ్వు లోకల్ క్యాండిడేట్ కాదు. నువ్వు ఇంతకుముందు గాజువాక పోయినావు, భీమవరం పోయినావు. భీమవరంలో కూడా నీకు మంచి క్యాడర్ ఉన్న, అక్కడ నీ మనుషులు ఉన్నారు. మరి డిపాజిట్ కొట్టాడు ఎందుకు రాలేదు? మరి ఆడికెళ్ళి మళ్ళీ ఈడికి వచ్చినావు. ఇది నేను లోకల్ కాదు. ఒకసారి నెల్లూరులో చదివినా అంటో, బాపట్ల పుట్టిన అంటో, ఆడ ఏదో చదివినా అంటో, సైంటిస్ట్ అంటో, ఎం ఫార్మా ఏదేదో అంటావు. 10th ఫెయిల్ అంట. ఎన్నికల అఫిడవిట్లో చూస్తే 10th ఫెయిల్ 10th పాస్ ఉంది. ఎట్లా గెలుస్తాడు? వంగ గీత గారు ఏం చదివారు తెలుసా? ఆ రోజు నుంచి ఆమె ఎంఫిల్ మన మంచిగా ఎంఎస్ చేసి ఆమె ఒక మంచి నాలెడ్జ్ పర్సన్. అమ్మాయి 2009 మన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆమె రాజకీయాల్లో ఉండి ప్రజల ప్రతి సమస్య ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మీకైనా కానీ ఇప్పుడు ఏదైనా అవసరం ఉంది, సడన్గా మా ఇంట్లో ఏదైనా ఎవరికైనా ప్రాబ్లం వచ్చింది, నేను ఇప్పుడు ఏడికి పోవాలి? లోకల్లో రాజకీయ నాయకులు ఒక హెల్త్ హాస్పిటల్, ఆరోగ్యశ్రీ కాడో, సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే లోకల్లో ఉన్న క్యాండిడేట్ల దగ్గర పోతావు. నువ్వు పార్టీ ఎందుకు పెడతారండి? నువ్వు ప్రజలలో ఉండి సింగిల్గా ఉంటాను అనుకున్నాడే రాజకీయ నాయకులు రాజకీయాలకు రావాలి. నువ్వు పిఠాపురం పోయిండు, ఆడ బీసీలు ఎక్కువ ఉన్నాడు అని చెప్పిండు, కాపులు ఎక్కువ ఉన్నాడు అని పోయిండు. ఇప్పుడు గెలిచిన తర్వాత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉంటాడా, గీత గారు ఉంటారు అక్కడ? గీత గారు 2009 నుంచి ఉన్నారు అక్కడ. లోకల్ క్యాండిడేట్. చిన్న ఫంక్షన్ ఉందంటే వస్తుంది, ఏదైనా హాస్పిటల్ ఉంటే ఇంటికి పోయి ఆమెకు తలుపు కొట్టి అడుకోవచ్చు. పవన్ కళ్యాణ్కు కనీసం కలవాలంటే పిఎన్ గలువు, ఆని గలువు, వీని గలువు, మనోడు ఏమన్నా దుబాయ్లో షూటింగ్లో ఉంటాడు. షూటింగ్ లేని టైంలో పోయి ఆడంత అల్లరి చేసి వచ్చి ఇప్పుడు పోయినాడికి రంగులు పూసుకొని రుద్దుకున్న గ్యాంగ్ పోయింది. ఈ జబర్దస్త్ సినిమా గ్యాంగు వీళ్ళందరూ ఎలక్షన్ టైంలో వచ్చి వీళ్ళంతా హీరోలకు వస్తారు, పబ్లిక్ వస్తారు. హీరోలకు వస్తారు, నీకు నాకు పబ్లిక్లు ఎందుకురా రోడ్డు మీద? హీరోలకు వస్తారు, చూస్తారు. ఓట్లు మాత్రం ఎవడైతే మాకు దగ్గరుండి చూసుకుంటాడో, ఎవడైతే కరెక్ట్ నాయకుడు అనుకో. ఆంధ్రప్రదేశ్లో అంతా పిచ్చోళ్ళు అయితే కాదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటారు. నెక్స్ట్ 5 yearsలో ఆయన డెవలప్మెంట్ అంటున్నారు కదా, డెవలప్మెంట్ ఖచ్చితంగా. వైజాగ్ ఎందుకు అంటున్నారంటే, ఇప్పుడు అమరావతిలో 33 ఎకరాల భూమి తీసుకున్నాడు. అక్కడంతా ఈ దొంగ బ్యాచ్ అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నారు. అక్కడ స్థలాలు వాళ్ళే తీసేసుకున్నారు తర్వాత. అందుకే రాజధాని కోసం అందు గురించే ఇప్పుడు వీళ్ళంతా మీ పేర్లు చెప్పొద్దు నేను కానీ 33 ఎకరాలు ఆల్రెడీ అది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నారు. వైజాగ్ ఏంటంటే మంచి అన్ని ఇన్కమ్స్, మంచి సోర్సెస్ ఉన్నాయి అక్కడ. అంటే ఎయిర్పోర్ట్ ఉంది, సముద్రం ఉంది, వాతావరణం బాగుంటుంది, డెవలప్ అయింది, ఐటీ కొంచెం సెక్టార్ ఉంది. కొంచెం పుషప్ చేస్తే చెన్నై, హైదరాబాద్, బెంగళూరుతో సమానంగా తొందరగా వెళ్ళిపోతుంది అనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉద్దేశంతోనే. ఆ దొంగల పని కూడా నెక్స్ట్ వచ్చినాక అవుతుంది. ఈ కేసులు, ఆ భూములు. ఇప్పుడు R5 జోన్లో వైజాగ్లో 50,000 మందికి ఇళ్ళ పట్టాలు ఇద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేశారు. ఈ ప్రపంచం మీద ఏం చేసిండు? కేసు వేసిండు దాని మీద. మొన్న 3 ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు 59 నెలలను ఇంటికి తీసుకు పెన్షన్ ఇచ్చినోడు ఈ 2 నెలలు ఇవ్వలేడా? మరి నువ్వు నిమ్మగడ్డ ప్రసాద్తోనే కదా నువ్వు పిటిషన్ వేసి దీన్ని ఆపించింది. నిమ్మగడ్డ ప్రసాద్తో నువ్వు పిటిషన్ వేయించి ఇంటికి పోయి పెన్షన్ ఇవ్వద్దని చెప్పింది మీరే. ఆ 36 మంది చనిపోతే మళ్ళీ జగన్ కారా కూడా.